నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనిషి తను చేసుకున్న కర్మని తను ఖచ్చితంగా మరొక జన్మ ఎత్తైనా సరే అనుభవించాల్సిందే, ఈ జన్మలో ఆ కర్మని అనుభవించకపోతే అని చెప్పంటూ ఉంటారు. అంటే మనం చేసుకున్న కర్మ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న మన జీవితం. అంటే అది కష్టమైనా సుఖమైనా. కానీ ఎక్కువగా కష్టాలు పడుతున్న వాళ్ళు, అనుకున్నది సాధించలేకపోతున్న వాళ్ళు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అని వదిలేయకుండా మీలాంటి వారి దగ్గరకు వచ్చి అడగటము, నేను ఇలా ఇబ్బంది పడుతున్నా, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనటము, దానికి మీరు ఒక పరిహారం చెప్పడము, అది చేసుకుంటే ఇది తీరిపోతుందని చెప్పడము కదా, ఇవన్నీ చేస్తూ ఉంటాం సాధారణంగా. లేదు అంటే ఆలయానికి వెళ్తాము, దేవుణ్ణి నమ్ముకుంటాము దాని నుంచి బయటపడడానికి. మరి బయటపడ్డామే అనుకోండి, మనకున్న కర్మ మనం ఎప్పుడు అనుభవిస్తామంటారు? చాలా మంచి ప్రశ్న. కర్మ సిద్ధాంతం అనేటటువంటిది చాలా పెద్ద సబ్జెక్టు. కర్మ అనేటటువంటిది దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే కనుక, మనం 4 గోడల మధ్యలో ఉన్నామండి. మనం ఏదో తప్పు చేస్తున్నాం, అబ్బా ఎవ్వరు చూడట్లేదు కదా, నాకు ఏం ఇబ్బంది లేదు అనేటటువంటి ఈ సైకలాజికల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎవ్వరు చూడట్లేదు అనేటటువంటి అపోహ ఎలా ఉంటుందంటే, మనం 4 గోడలు ఏం చేసినా చెల్లుతుంది. లేదు, మనం బయట మనం చాలా అంటే ఎలా ఉండాలంటే ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి, మనల్ని అందరూ మెచ్చుకోవాలి, మనందరూ మంచి వాళ్ళు అనుకోవాలి అనే ఒక 2 క్యారెక్టరిస్టిక్స్ అనేటివి మనిషి లోపల ఉంటూ ఉంటాయి. కాబట్టి కర్మ అనేది ఎలా ఉంటుంది అని అంటే కనుక, నువ్వు చేసే ప్రతి ఒక్క పని అక్కడ భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. దాన్ని కర్మ సిద్ధాంతం అని అంటాం. అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మ సిద్ధాంతం గురించి కొన్ని విధానాలు ఉంటాయన్నమాట, ఆయన చెప్పినటువంటి విధానాలు. కర్మ అనేటటువంటిది మనిషిని వెంటాడేటటువంటి నీడ లాంటిది. నువ్వు దాని నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు. అది తప్పు చేసినా, నువ్వు కరెక్ట్ చేసినా, నువ్వు ధర్మబద్ధంగా ఉన్నా, నువ్వు అధర్మంగా ఉన్నా, దేనికైనా కర్మ అనుభవిస్తావు. ధర్మబద్ధంగా ఉన్నావు అనుకో, ఏమవుతుంది, నీకు మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా నీ జీవితానికి ముక్తి లభిస్తుంది. ఇక నీకు మళ్ళీ మానవ జన్మ అనేటటువంటిది ఉండదు. మానవ జన్మ లేకపోతే మనం ఏమీ కర్మలు చేయాల్సిన పని ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనిషి జన్మ అనేటటువంటిది కర్మకు ఎందుకు బద్ధుడై ఉంటాడు అని అంటే, నువ్వు చేసినట్టు మనిషి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనిషికే విచక్షణా జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. దానితో నువ్వు ఏం తెలుసుకోవాలి, ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది మంచి, ఏది చెడు అన్నీ తెలుసుకునే విధానాలు మనకి ఇచ్చాడు. కానీ ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఏదైతే వద్దు అని అనుకుంటున్నామో అది ట్రెండింగ్గా మారిపోయింది. అంటే అది చేస్తేనే అబ్బా నన్ను హీరో అంటారు, అది చేస్తేనే నన్ను 10 మంది ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తిస్తారు. ఆ గుర్తింపు కోసం అనేక ఎందుకంటే సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చేయకూడని పనులు చేసి సెలబ్రిటీస్ అయిపోతున్నారు ఎంతోమంది. అంటే 3-4 ముచ్చటగా మారిపోతూ ఉన్నది. అంటే దానికోసం అవి ట్రెండింగ్గా మారిపోయి అవి కర్మ సిద్ధాంతంలోకి పడిపోతున్నాయి. కర్మ సిద్ధాంతంలో పడిపోయిన తర్వాత నువ్వు చేసేవి తప్పులని తెలిసినా కూడా 10 మంది గుర్తించాలనే ఒక అపోహతో నువ్వు చేయకూడని చేస్తున్నావు. అన్నీ చేసిన తర్వాత కర్మ ఎలా వెంటాడకుండా ఉంటుంది? 100% వెంటాడుతుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే, నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఉంది, నువ్వు చేసిన మంచికి కూడా నీకు దానికి మంచి పరిహారం అనేటటువంటి కూడా నీ జీవితంలో ఉంటుంది. అంటే నువ్వు చేసిన మంచికి నీకు భగవంతుడు ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఉంచుతాడు. నువ్వు చేసిన తప్పులకు నీకు ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష తప్పకుండా విధిస్తాడు. చాలామంది ఏమంటారంటే, ఎప్పుడో పోయిన జన్మలో చేసిన కర్మ ఇప్పుడు అనుభవిస్తామా గురుగారు, ఎప్పుడు మాకు తెలియదు, మేము ఏం చేసామో కూడా మాకు తెలియనటువంటి వారికి కర్మ ఎలా అనుభవిస్తామంటే, నీకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడికి అన్నీ తెలుసు కదా. ఆయన కనురెప్పపాటు కాలము కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటాయి. అంటే దేవి భాగవతంలో, దేవి పురాణంలో ఒక పద్ధతి ఉంటుందంట. అమ్మవారి యొక్క ఆయుర్దాయము ఎవరు కూడా లెక్కించలేరు. కాకపోతే ఆమె ఆయుర్దాయాన్ని ఎలా లెక్కించారంటే, అమ్మవారు కళ్ళు మూసి ఇలా తెరిచే లోపల కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయంట. అంటే రెప్పపాటు కాలంలో లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయట. అంటే అమ్మవారు ఒక్కసారి కళ్ళు మూసి తెరిస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయంటే, భగవంతుడు నువ్వు చేసిన ఎన్ని జన్మల పాపాలు నీ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి ఆయన లెక్క వేసుకుంటాడు. కాబట్టి కర్మ ఫలితం అనేది ఎలా ఉంటుందంటే, తప్పకుండా నువ్వు చేసినటువంటి పనికి నువ్వు కర్మ అనుభవిస్తావు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తానండి, మీరు పోయిన జన్మలో ఎవరినైనా పీడించారు, ఎవరి ధనాన్నైనా అపహరించారనుకోండి, మిమ్మల్ని కోటీశ్వరుడిగా పుట్టించి మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టి మళ్ళీ మిమ్మల్ని బిచ్చగాడిలా మార్చేస్తూ ఉంటాడు.
ఎందుకు అంటే నువ్వు ధనాన్ని అపహరించావు కాబట్టి ధనం యొక్క మత్తు నువ్వు మళ్ళీ దాని నుంచి బయటపడడానికి మళ్ళీ నేను ఈ జన్మ అనుభవించాలి, మళ్ళీ ఈ జన్మలోకి వచ్చానే అని చెప్పేసి నువ్వు రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి నువ్వు ఎవరినైనా పీడించావు లేదా ఎవరినైనా విడదీయాలి అని చూసామనుకోండి, తప్పకుండా దాని యొక్క ప్రభావం నీ జీవితం మీద పడి మీరు విడిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఎవరికి ఏది చేస్తామో మిర్రర్ లాగా, ఎవరికి ఏదైతే మనం ఇవ్వాలని చూస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. నువ్వు మంచి చేసావు అనుకో, అది ఎప్పటికైనా మంచి రూపంలోనే తిరిగి వస్తుంది. చెడు చేసావా 100% నీ జీవితంలో అది చెడుగానే తిరిగి వస్తుంది. అదే కర్మ. పెద్ద కర్మ అనేటటువంటిది ఏం లేదు. మరి చేసింది అనుభవించక తప్పదు అన్నప్పుడు మరి పరిహారాలు ఎందుకు? రైట్. ఇక్కడ మనము జీవితంలో జ్వరం వచ్చింది అనుకోండి, జీవితాంతం జ్వరంతో బతకలేం కదా. దానికి పరిహారం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఇంజెక్షనో లేదా ఏదో మాత్ర ఇచ్చేసి కొంచెం ఉపశమనం పొందుతాము. లేదు మనకి ఏదైనా తీరనటువంటి బాధ వచ్చింది మనకు, లేదా ఒక అప్పుల సమస్య ఉంది, అప్పులు తీర్చుకోవడానికి భగవంతుడు నాకు ఇంత డబ్బు దొరికితే చాలు స్వామి, ఈ గండు నుంచి నేను బయటపడగలుగుతాను అంటే మనకి ఏదో అదృష్టం వల్ల కొన్ని డబ్బులు వచ్చేస్తే అతని డబ్బులు తీర్చేసి మనం గండ నుంచి బయటపడతాం. కర్మ కూడా భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా కర్మ నుంచి మనం కొంతవరకు బయటపడవచ్చు. కర్మ ఇప్పుడు శాస్త్రం నందు, జ్యోతిష్యం నందు, వేదం నందు మనము చేసే ప్రతి ఒక్క పనికి మనం తెలిసి ఒక తప్పు చేసామనుకోండి, దాన్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరు. తెలియకుండా చేసినటువంటి పొరపాట్లు ఉంటాయి. పొరపాట్లు చేసినటువంటి వాటికి కొన్ని పరిష్కారాలు చేయడం వల్ల దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు 100%. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. శివుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడికి గర్వం పెరిగిపోయిన తర్వాత శివుడు బ్రహ్మదేవుడి యొక్క 5వ తలను శివుడు తన త్రిశూలంతో తీసేస్తాడు అని చెప్పేసి, అది ఎక్కడ పడుతుంది అని అంటే కనుక బ్రహ్మకపాలంలో పడుతుంది. ఆ చేసినటువంటి ఆ శివుడికి కూడా కర్మ ఫలితం అనేటటువంటి తప్పించలేము. కర్మ ఫలితం భగవంతుడికి అలాగే ఉంటుంది, మనుషులకు అలాగే ఉంటుంది. ఈ కర్మ యూనివర్సల్, అది ఎవరిని వదిలిపెట్టదు. కానీ మనకున్న కర్మలన్నీ తీరిపోయిన తర్వాతే మరొక మానవ రూపం ఎత్తకుండా దేవతామూర్తులుగా మారిపోతారు అని అంటారు కదా. దేవతామూర్తులుగా మారడం అనేటటువంటిది ఉండదు. మానవుడు తన జన్మను ఎప్పుడైతే కర్మ ఫలితం అనేది రీసైక్లింగ్, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కాలచక్రంలో. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు మనము తెలుసో తెలియక ఏదో ఒక పొరపాటు చేస్తున్నాం, మళ్ళీ ఈ పొరపాటు సరిదిద్దులో మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సిందే. కాబట్టి మనిషి మానవ జన్మ ఆపడం ఎప్పుడు అంటే ఆగిపోవడం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఎప్పుడైతే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని, ఎప్పుడైతే ఇది తప్పు, ఇది చేయకూడదని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాడో మనం ఏ కర్మ చేయకుండా ఏ రోజు ఉండము. కాబట్టి కర్మ చేయకపోయినా అదొక కర్మనే. మళ్ళీ నువ్వు పాపమో పుణ్యమో ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తేనే కర్మ ఫలితం నువ్వు అనుభవిస్తావు. అది ఏమీ చేయకుండా నువ్వు 4 గోడల మధ్యలో కూర్చుని నేను ఏం చేయను ఇలాగే కూర్చుంటే అంటే అది కూడా ఒక రకమైనటువంటి కర్మే. కాబట్టి కర్మ అనేటటువంటి మనిషి చేయకుండా ఉండలేడు. కాబట్టి ఆ కర్మకు ప్రాయశ్చిత్తంగా ఏం చేశాడు, నీకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. దైవిక మార్గం ద్వారా, దైవికం ద్వారానే కర్మ ఫలితాన్ని మనం తొలగించుకోవచ్చు. దైవిక పరం ఒకటి, దానం ఒకటి, ఈ రెండిటి ద్వారానే కర్మ ఫలితం తొలగించుకోవచ్చు. అంతకు మించి కర్మ ఫలితం నుంచి బయటపడడానికి వేరే మార్గమే లేదు. దానం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. పుణ్యం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం చేసే పాప కర్మలు తగ్గిపోతాయి. ఇందులో 2 కర్మలు ఉంటాయి, పాపకర్మ, పుణ్యకర్మ. పుణ్యం ఉంది అనుకోండి మనకు సుఖభోగాల్లో మనకు ముంచేస్తాడు. పాపకర్మ ఉందనుకోండి కష్టాల ఊబిలో మనల్ని పడేస్తాడు. 2 రకాలుగా ఉంటుంది. కాబట్టి పాపము పుణ్యం నువ్వు ఏం చేశావు అనేటటువంటి భగవంతుడు కాలచక్రంలో లిఖితపూర్వకంగా రాసుంటాడు. అదే కర్మ అనుభవించడానికి మళ్ళీ మనం భూమి మీద అవతరిస్తూనే ఉంటాం. ఇది రీసైకిల్ ఎప్పుడూ కూడా నిరంతరంగా జరిగేటటువంటిది తప్ప ఇది ఎక్కడ స్టాప్ కాదు. 100% మనం ఈ జన్మలో ఇప్పుడు ఏదైనా తప్పు చేశామనుకోండి, ఈ జన్మ ఇక్కడికి తీరిపోయింది, మరొక జన్మ ఎత్తితే ఈ జన్మలో చేసుకున్న కర్మంతా ఆ జన్మలోనే తీర్చుకోగలుగుతామా, లేదంటే మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుందంట? నీ యొక్క ఆయు ప్రమాణంలో నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకు భగవంతుడు నీకు అవకాశం ఇస్తాడు. నీకు మళ్ళీ పాపం మిగిలిపోయింది, కాస్త మిగిలిపోయింది అని అనుకున్నా మళ్ళీ మానవ జన్మ ఎత్తి ఆ మిగిలిపోయినటువంటి పాపాన్ని తీర్చుకోవడానికి నీకు అవకాశం అనేది భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. దానికి నువ్వు తీర్చుకోవడానికి ఉన్నావు అని అంటే కనుక అక్కడితో నీ జీవితం అంతమైపోతుంది. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు పురిట్లోనే చనిపోతాడు అని అంటాము. ఎందుకు? అతను పుట్టడమే కర్మ, మళ్ళీ వెంటనే చనిపోతాడు. బికాజ్
అంటే నువ్వు చేసిన కర్మ కొంతవరకు ఉంది కాబట్టి నువ్వు పుట్టి చనిపోవడమే నీ జీవితంలో చేసిన కర్మ, మళ్ళీ నీ జీవితానికి ఇక పుట్టుక అనేటటువంటిది ఉండదు. నువ్వు చేసుకున్న కర్మ ఎంత పెద్దదిగా ఉంటే నీ ఆయు ప్రమాణం అంతగా ఉంటుంది జీవితంలో. అందుకే చాలామంది వాడుకలు అంటాడు, అబ్బా చెడ్డవాడే 100 సంవత్సరాలు బ్రతుకుతాడు నాయన, మంచివాడు తొందరగా పోతాడని ఎందుకు అంటారు అంటే, మంచివాడు మీన్స్ ఏంటి, అతడు చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉంటుందో ఆ ప్రారబ్ధ కర్మ ముగిసిపోయింది, దాంతో నీ జీవితం అంతమైపోయింది. ఇక మళ్ళీ అతనికి పుట్టుక అనేటటువంటి ఉండదు, చావు ఉండదు, ఇక అతనికి ఏమీ ఉండదు. అంటే ముక్తి అంట. ముక్తి అంటే ఏంటి? పుట్టుక ఉండదు, చావు ఉండదు, ఇక భగవంతుల్లో లీనమైపోవడం. దేవతల మూర్తులుగా మారరు, భగవంతుల్లో లీనమైపోతూ ఉంటాము. కాబట్టి ఎప్పుడైనా కర్మ సిద్ధాంతం అనేటటువంటి నువ్వు చేసిన కర్మ తప్పకుండా అనుభవిస్తావు, అది ఎలాంటిదైనా సరే. అది భగవంతుడి నిర్ణయం. ఇప్పుడు ఏ కర్మకు ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటటువంటిది భగవంతుడే నిర్ణయిస్తాడు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు ఏంటో నాకు తెలియదు, కాబట్టి ఆ తప్పులకు నీకు ఎలాంటి కర్మనివ్వాలి అనేటటువంటి భగవంతుడి చేతిలో ఉంటుంది. కర్మ సిద్ధాంతం అనేటటువంటి పోగొట్టుకోవడానికి మనకు మార్గం ఇచ్చారు తప్ప అది ఏ రకమైనటువంటి విధానం అనేది భగవంతుడు తెలియజేస్తాడు. కాబట్టి దానము చేయడం వల్ల పాపకర్మ తగ్గిపోతుంది. అందుకే ఊరికే పంతులు దానం చేయమని చెప్తారు, అది ఇది అని చెప్తారు. ఎందుకు? దానము ద్వారానే పుణ్యం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే దైవిక మార్గం ద్వారా భగవంతుణ్ణి 10 సార్లు మనం ఆరాధించడం వల్ల, నిత్యము అతన్ని పూజించడం వల్ల మనకు మైండ్ సెట్ అనేది దైవిక పరంగా మారిపోతుంది. మనం ఏదైనా చెడు చేద్దాం అనుకున్నా కూడా చేయలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 365 రోజులు మాంసం తినే వ్యక్తి ఒక మాల వేసుకుంటే 41 రోజు మానేస్తాడు. ఎందుకు అంటే అతని మైండ్ సెట్లో, అబ్బా భగవంతుడి యొక్క తత్వాన్ని నేను అలవాటు చేసుకున్నాను, నేను భగవంతుని మాల వేసుకున్నాను కాబట్టి ఎంత కష్టమైనా నేను 41 రోజు మానేయాలి. అంటే ఆ 41 రోజుల్లో అతనికి ఏమనిపిస్తుంది అని అంటే కనుక, అబ్బా భగవంతుడు నా జీవితాన్ని మార్చాడు, నేను సత్ప్రవర్తనతో ఉండాలి అనే ఒక మైండ్ సెట్ అతని దాంట్లో వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే భగవంతుని మనం ఓన్ చేసుకోవడం ప్రారంభిస్తే అప్పుడు తప్పు అస్సలు చేయమండి. అది ఎప్పుడైనా రాసి పెట్టుకోండి. అందుకే భగవంతుని ఓన్ చేసుకోవాలి, భగవంతుడి దగ్గర రోజు వెళ్ళాలి, గుడులకు వెళ్ళాలి, దేవాలయాలకు వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని ఎందుకు చెప్తాము అంటే, అక్కడ వెళ్ళినప్పుడల్లా మన మైండ్ సెట్ మారిపోతుంది. పాజిటివ్నెస్ అనేటటువంటిది మన ఓన్ బాడీలో ఇంకిపోతుంది. అప్పుడు నెగిటివ్ అనేటటువంటిది మన దగ్గరికి రాదు. అందుకే చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడిని నువ్వు ఎలా పెంచితే అలా పెరుగుతాడు. ఒక పిల్లవాడిని నువ్వు సత్ప్రవర్తనతో పెరిగావు అనుకో, అతను రేపు తప్పు చేయమన్నా చేయడు. అలాగే నువ్వు ఒక పిల్లని గాలికి వదిలేసావు అనుకో, అతను చేసేటవన్నీ అవే గాలి పనులు ఉంటాయి. అందుకే కర్మ సిద్ధాంతం అనేటటువంటి పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు మనం జన్మ తీసుకుందే కర్మని తొలగించుకోవడం కోసము. అయితే మళ్ళీ కర్మ తొలగించుకోవడానికి మనం జన్మ తీసుకున్నాము, కానీ కొత్తగా మళ్ళీ ఒక తల్లి కడుపులో పుడతాము, ఒక అన్నో తమ్ముడో తండ్రి, మళ్ళీ బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ మళ్ళీ ఏర్పడుతున్నాయి కదా. వీటిలో ఒక మమకారము, అన్ని విలువలు ప్రతి ఒక్కటి ఇంకా పెంచుకొని ఇంకొక కర్మను పెంచుకుంటున్నామే తప్ప, అది మంచిగా అయినా చెడుగా అయినా మనం తగ్గించుకునే అవకాశం ఎక్కడుందంటారు? ఈ కుటుంబ వ్యవస్థని ఎలా క్రియేట్ చేస్తారంటారు? మన కర్మను బట్టేనా వీళ్ళంతా కూడా ఎలా ఉంటుంది? ఇక్కడ కర్మ అంటే అర్థం ఏంటి అంటే కనుక, మీకు ఇంతకుముందు చెప్పా, పాపకర్మ అంటే దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యకూడదు అని శాస్త్ర నియమము. ఇక్కడ వివాహం అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగం, సంతానం అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగము, అలాగే పోషణ అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగం. మనిషి జీవితంలో ఉండవలసినటువంటి ఏవైతే కొన్ని విధానాలు ఉంటాయో అవి తప్పకుండా పాటించి ఆ తర్వాత ధర్మపాలన చేస్తేనే మనిషి యొక్క జీవితం సార్థకత అయినట్టు అని శాస్త్రము. పూర్వకాలంలో మునులు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఋషులు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కానీ ధర్మబద్ధంగా తపశ్శక్తితో వాళ్ళు తమ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చారు కాబట్టి వాళ్ళు సత్పురుషులు అయ్యారు. మనిషి జీవితంలో కూడా అంతే. మనిషి పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు, సంసారంలో ఏదొచ్చు, అన్నీ చేయవచ్చు, కానీ దానితో పాటు ధర్మాచరణ, ఏది మంచి ఏది చెడు అని నీకు విచక్షణ జ్ఞానం ఇచ్చారు కదా. మంచి చేసావనుకో అది నీకు పుణ్యకర్మగా మారుతుంది, పాపం చేసావనుకో దుష్కర్మగా మారి మళ్ళీ దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నువ్వు మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే కదా. ఇక్కడ మనిషి జన్మ ఎత్తావు అని అంటే నువ్వు ఏదో ఒక కర్మ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి భగవంతుడు ఎలాంటి రూపాన్ని ఇస్తాడనేటటువంటిది అది భగవంతుడి చేతిలో ఉంటుంది. ఈ ఈ జన్మలో మీరు ఆడవాళ్ళుగా ఉంటారు, మళ్ళీ వచ్చే జన్మలో ఏ రకంగా పుడతారో ఎవరికి గ్యారంటీ లేదు కదా. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే మనిషి యొక్క కర్మ సిద్ధాంతం ఎలా రూపాంతరం చెందుతుంది అనేటటువంటిది ఎవ్వరు గుర్తించలేరు. దెర్ ఈజ్ ఎ గాడ్, ఆ భగవంతుడే దీనికి రూపకల్పన చేసేవాడు. మనం చేసుకున్న కర్మను బట్టి ఆడగా జన్మించాలో మగగా జన్మించాలో కూడా డిసైడ్ చేయబడుతుంది 100%. ప్రతిసారి ఇప్పుడు స్త్రీలింగం పురుషలింగం అనేటటువంటి భగవంతుడు ఏ రూపాన్ని ఇస్తాడో తెలియదు.
భగవంతుడు, అందుకే భగవంతుడికి ఆకారం లేదు అని అంటారు. భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. భగవంతుడు ఒక అంటే నిరాకార రూపము, ఒక జ్యోతి స్వరూపం అని చెప్తాము. జ్యోతికి రూపం ఉండదు, ఏముండదు. అంటే మనిషి యొక్క జీవితానికి కూడా అంతే. మనిషి ఈ రోజున ఒక శరీరం కావాలి అని అంటే నువ్వు స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా, అది భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతంలో నువ్వు చేసిన కర్మకు ప్రాయశ్చిత్తము, కర్మ తప్పకుండా అనుభవిస్తావు అనేటటువంటిదే కర్మ సిద్ధాంతంలో గొప్పనైనటువంటి తత్వము. అది నువ్వు తప్పించుకోవడానికి చేస్తావా లేదా దాన్ని ఇంకా పెంచుకోవడానికి చేస్తావా, నీ చేతిలో ఉన్నటువంటి విధానము. ఇప్పుడు ఒక మనిషి పుడతాడండి, పుట్టుకతోనే మంచివాడు చెడ్డవాడని ఏమీ ఉండదు. అతడు చేసేటటువంటి పనుల ద్వారా, అతడు ఆచరించే విధానాల ద్వారా మంచివాడ చెడ్డవాడని ఎలాగైతే గుర్తిస్తామో భగవంతుడు కూడా అలాగే గుర్తిస్తాడు. పుట్టుకతోనే ఎవడు చెడ్డవాడు కాదు, ఎవడూ మంచివాడు కాదు. వారి యొక్క ప్రవర్తనను బట్టి ఈ వ్యక్తి మంచివాడ చెడ్డవాడని ఎలాగైతే గుర్తిస్తామో అలాగే భగవంతుడు తాను చేసే కర్మల ద్వారా ఈతనికి ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి అవకాశాలు ఇవ్వాలని భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి దీని యొక్క విధానం చాలా పెద్దదిగా ఉంటుంది. ఎప్పటికైనా మీరు అన్నట్టుగా కర్మ ఫలితం అనుభవిస్తాం. అది నేనైనా మీరైనా చిట్ట చివరి భగవంతుడైనా సరే, మంచి చేస్తే నీకు మంచి కర్మనే ఉంటూ ఉంటాయి, చెడు చేసావా నీకు జీవితాంతం చెడ్డ కర్మలే ఉంటూ ఉంటాయి. చెడ్డ కర్మ అంటే కోపం, ఆవేశము, హత్యలు చేయడము, మానభంగాలు చేయడము, లేదంటే ఎదుటి వాళ్ళ యొక్క డబ్బుని దోచుకోవడము, పైశాచికత్వము, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మనిషిలో కూడా 2 గుణాలు ఉంటాయి. సాత్విక గుణం ఉంటుంది, దేవతా గుణం ఉంటుంది, అలాగే ఈ క్రూరత్వం కూడా ఉంటుంది. ఈ మనిషిలో ఉన్నటువంటి గుణాలను బట్టే మనిషి యొక్క తత్వాన్ని నిర్ణయిస్తాడు. అందుకే మనిషిలో ఉండేటటువంటి ప్రవర్తనను బట్టి మనిషిని ఏ రకంగా, ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు కూడా గొప్ప గొప్పనైనటువంటి అందరూ మనిషి జన్మను ఎత్తారు, కానీ వాళ్ళు సత్పురుషులు అయ్యారు. ఎందుకు? వాళ్ళు చేసిన కర్మలను బట్టి. అలాగే మనం కూడా సత్పురుషులం కావాలి, జీవితంలో మంచి అనేది నేర్చుకోవాలంటే మనం కూడా కర్మబద్ధంగా నడవాలి. కర్మను ఆధీనంగా పెట్టుకొని ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో మనకు అన్నీ తెలుసు కదండి. ఇప్పుడు మంచి చెడులు తెలిసినప్పుడు, ఏది మంచి ఏది చెడు అని తెలిసినప్పుడు మనం కూడా సత్ప్రవర్తనతో ఉంటే కర్మ ఫలితం అనుభవించాల్సిన పనే ఉండదు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి